అందరికీ నమస్కారం. అందరికైతే అన్ని జిల్లాలోనైతే డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం నుంచెల్లైతే మనకు ఈ జిల్లాలోనైతే విడుదల చేస్తున్నట్లయితే స్పష్టంగానైతే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క గ్రామంలలో రైతు భరోసా డబ్బులైతే పడినట్లయితే తెలుస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పెద్దపల్లి జిల్లా అలాగే 9,000 అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మనకి ఇప్పుడే వచ్చిన వార్త, పెద్దపల్లి జిల్లాలో రైతు భరోసా డబ్బులైతే పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మొదటి రోజు వచ్చేసి 9,885 మంది రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అలాగే అధికారులు అయితే పేర్కొన్నారు. జిల్లాలోని 13 మండలంలోని ఎంపిక చేసిన 13 గ్రామాల రైతులకు ఈ రూపాయలు 10,000 అయితే కోట్లతోనైతే అయినట్లు తెలిపారన్నమాట. వివిధ సాంకేతిక కారణాలతో డబ్బు జమ కాని వారు స్థానిక వ్యవసాయ అధికారి కార్యంలో సంప్రదించాలైతే ప్రభుత్వం అయితే సూచించినట్టు తెలుస్తుంది. చూసుకున్నట్టయితే మంచిర్యాల, పెంక చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లా, కామారెడ్డి, భూపాలపల్లి, కమ్మారెడ్డి ఏవైతే ఉన్నాయో వీళ్ళకైతే ఎప్పుడు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా వారికి కూడా రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది. మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం 11 గంటలకైతే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అయితే రానే వచ్చిందన్నమాట. 9,000 మంది రైతుల ఖాతాల్లోనైతే జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా ఈ జిల్లాల వారికైనా అయితే లిస్ట్ అయితే విడుదల చేస్తుంది. కాబట్టి మనకు జిల్లాల లిస్టు విడుదల చేసిన వెంటనే మీరు ముందుగా తెలుసుకోవాలంటే తప్పకుండానైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసా పేమెంట్ సంబంధించి ఇలానైతే మీకు మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. టకా డబ్బులు అయితే పడనుందని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. క్రెడిట్ టు యువర్ అకౌంట్ ఇలానైతే వస్తుంది. ఇట్లా వచ్చినట్టయితేనే మీ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీకు పడ్డాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే మీది ఏ జిల్లా అలాగే మీ యొక్క గ్రామం సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మాకు సంబంధించి అంటే మేము కూడా 2 ఎకరాలు అయితే పొలం అయితే ఉండడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి అయితే మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు. మా జిల్లా వచ్చేసి పెద్దపల్లి జిల్లా. అక్కడ ఏమని చెప్పారు, కొన్ని గ్రామంలోకి అయితే డబ్బులు అయితే పడ్డాయి. ఒకవేళ మీరు పెద్దపల్లి జిల్లా అయినట్లయితే మీకు డబ్బులకు సంబంధించి అయితే మీ ఏవైతే అధికారులు ఉందో మన గ్రామ పంచాయతీలను అయితే సందర్శించగలరని అయితే ప్రభుత్వం అయితే అక్కడ వేటి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందరికైతే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలంటే తప్పకుండానైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ గ్రూపులలో ప్రతి ఒక్క రైతు సోదరు కూడా తెలియజేసినట్లయితే ఆ యొక్క రైతు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. రైతు భరోసా డబ్బులు అయితే ఇక పడుతున్నాయి అని అయితే ఓహో అని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. 11 గ్రామంలలో ఈ యొక్క రైతు భరోసా పథకం అయితే పెద్దపల్లి జిల్లాలో అయితే ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇక మనం చూసుకున్నట్టయితే మండలంలోని కొన్ని పడుతున్నాయి అన్నమాట. సో ఇది